తాగిన మత్తులో యువకులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా వారిపై రౌడ్ షీట్ ఓపెన్ చేస్తామని టౌన్ సీఐ ప్రకాష్ అన్నారు. శనివారం సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఇటీవల 15వ వార్డు కౌన్సిలర్ కోర్టు శ్రీనివాస్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ రాత్రి సుమారు 11:30 అనుమల శ్రీనివాస్ అలియాస్ కోర్టు సీను అనే అతని ఇంటికి బోగజీ ముఖేష్ ఖన్నా అలియాస్ ముఖేష్, జగిత్యాలకు చెందిన ఇంకో వ్యక్తి, అదేవిధంగా గొల్లపల్లి రవికుమార్ అలియాస్ రవి, జటంగుల రాజేందర్ వీరంతా జగిత్యాలకు చెందినవారు. ఈ నలుగురు కలిసి అనుమల సీను నిద్ర నుండి లేపి బయటకు పిలిచి అతడు గేట్ తీసుకుని బయటకు రాగానే ముఖేష్ ఖన్నా తనతో పాటుగా తెచ్చుకున్న కత్తితో దాడి చేసినట్లు, అంతలో పక్కనే ఉన్న మధు, రవి కుమార్, రాజేందర్లు శ్రీనివాస్ పై కత్తులతో దాడి చేసి కింద పడవేశారని, అంతేకాకుండా అక్కడ ఉన్న బండలతో శ్రీనివాస్ తలపై మొదగా దీంతో శ్రీనివాస్ తలకు, ఎడమ భుజం పైన, ఎడమ చంకలో, కుడి భుజంపై, కుడి పొట్టలో మరియు ఇతర చోట్ల రక్త గాయాలైనాయని, అతనిపై దాడి చేసిన విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఏడ్చుకుంటూ పెద్ద ఎత్తున అరవగా చుట్టుపక్కల వాళ్లు వస్తున్నట్లుగా గమనించిన ముఖేష్ తో పాటు నలుగురు మోటార్ సైకిళ్లపై తెచ్చుకున్న కత్తులతో పాటుగా అక్కడి నుండి పారిపోయినట్లు సీఐ ప్రకాష్ తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖేష్ ను ప్రెసిడెంట్ పదవి నుండి బహిష్కరించారని, బహిష్కరణకు సదరు కోర్టు శ్రీనివాస్ బాధ్యుడని భావించి సీను చంపాలని నిర్ణయానికి వచ్చినట్లు అదను కోసం వేచి చూస్తుండగా ఈ మధ్యలో కొంతమందిని అనగా మధు, రవి, రాజేందర్ అను వాళ్లను దగ్గర చేసుకుని శ్రీనివాసును చంపడానికి పన్నాగం వారికి తెలియజేసి వారందరూ ముఖేష్ చెప్పిన విషయానికి సరేనని అతనితో పాటుగా ఎక్కడికైనా వచ్చటకు అని మరియు శ్రీనివాస్ కౌన్సిలర్ను చంపడానికి వారందరూ అంగీకరించారని టౌన్ సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో టౌన్ సీఐతో పాటు టౌన్ ఎస్ఐ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. తేదీ 16/4/2019 రోజు దాదాపు 11 గంటల ప్రాంతంలో 11 గంటల నుంచి 11:30 ప్రాంతంలో మన అరవింద్ నగర్ జగిత్యాలలో 15th వార్డు కౌన్సిలర్ అనుమల శ్రీనివాస్ ఎలియాస్ కోర్టు సీన్ అంటున్నాడు. అతని ఇంటికి ముఖేష్, రవి, మధు అండ్ రాజేందర్, కిరణ్ అని ఉన్నారు. వీళ్ళు పోయినారని దాంట్లో దరఖాస్తు ఇవ్వడం పోయి కోర్టు సీన్ని బయటకు రమ్మని ముఖేష్ పిలిస్తే బయటకు రాగానే అతని దగ్గర ఉన్న కత్తి తీసుకొని పొడవగా కింద పడిపోతే ఇంకో ముగ్గురు పోయి కత్తులతో వాళ్ళ దగ్గర ఉన్న కత్తులతోటి అతని పొడవగా రక్తగాయాలైతే గవర్నమెంట్ హాస్పిటల్కి అంటే చనిపోయాడు అని పడిపోయాడు అని అనుకొని వాళ్ళు పారిపోవడం జరిగింది. అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడి నుంచి సిటీ స్కాన్ తీసుకెళ్ళి మళ్ళీ ఒక సర్జన్ దగ్గర వేస్తే అతనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దీంట్లో ఇవాళ నలుగురిని అరెస్టు చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి మోటార్ రికవరీ చేయడం జరిగింది. దీంట్లో నలుగురు ఇన్వాల్వ్ అయినారు. దాంట్లో బోగోజు ముఖేష్ ఖన్నా, పర్లేర్ల మధు, గొల్లపల్లి రవికుమార్ అండ్ జటంగుల రాజేందర్. ఈరోజు వీళ్ళని నలుగురిని అరెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకో అతని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఉన్నది లేని చూసి మళ్ళీ అతని మీద యాక్షన్ తీసుకోవాలి. సో ఈ ముఖేష్కు కోర్టు సీను, ఈ ముఖేష్ కోర్టు సీనుకు ఇంతకుముందు అనుచరుడు. వీళ్ళు ఒకటే పార్టీలో పనిచేయడం జరిగింది. సో వాళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు వాళ్లకు మధ్యన వైరం ఏర్పడి కొన్ని చిన్న చిన్న సంఘటనలు కూడా జరిగినాయి. వాళ్ళకిద్దరికి అప్పటి నుంచి వాళ్ళ మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి చిన్న చిన్న. సో ఇతని మీద ఇంతకుముందు ఒక 2015లో ఒక కేసు కూడా రిజిస్టర్ అయినది వాళ్ళ గొడవలలో. ఈ మధ్య కాలంలో ఇతన్ని లేదా ముఖేష్ ఖన్నా టౌన్ ప్రెసిడెంట్గా ఒక పార్టీలో టౌన్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉంటే తీసేయడం జరిగింది. అది ఈ కోర్టు సీనే తీసేసిండు అనే నెపంతో, ఆ అనుమానంతో ఇతను చేయబట్టి నా పదవి పోయిందనే ఉద్దేశంతో అది మనసులో పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొని ఆ రోజు ఎట్లన్నా చంపాలనే ఉద్దేశంతో ఇంటికి పోయి బయటకు పిలిచి కత్తిపోట్లు కూడా అతనికి ఒకటి సంఖ్యల 2 తలపైన ఒకటి ఈ పక్కటెంకల గాయాలేని. సో ఇప్పుడు అతను సేఫ్ ఉన్నాడు. వాళ్ళ మీద ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇప్పుడు కోర్టు పంపుతున్నాం. వాళ్ళ దగ్గర వాళ్ళు వాడిన ఈ 4 కత్తులు రికవర్ చేయడం ఇంకా ఒకరికి తెలుస్తుంది. వాళ్ళని ఇప్పుడు ఈ నలుగురు మీద అయితే మేము షీట్స్ ఓపెన్ చేస్తా ఉన్నాము. ఇంకోసారి జగిత్యాల పట్టణంలో ఎవరైనా ఇలాంటి సంఘటనలకు పాల్పడితే తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం పడుతుంది. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇది మేము దయచేసి ఇలాంటి అవాంఛనీయ సంఘటనల తలదూర్చి అనవసరంగా మీ జీవితాలు నాశనం చేసుకోవద్దనేది ఈ తాగిన మైకంలో ఇదంతా చేసడం జరిగింది.
వీళ్ళకి ఒక ఇద్దరికైతే ఏం లేదు, పిలిస్తే పోయి మా అన్న పిలుస్తుండే కదా అని పోయి ఇదంతా చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా షీట్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాము. సో ఇలాంటి సంఘటనలలో యూత్ ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే ఎవరు పిలిచినా కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిగా ఉంటుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో ఎవరు పాల్గొన్నా కానీ తప్పకుండా వారికి వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకొని వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది.